మార్కెట్లలో రాఖీ పండుగ సందడి నెలకొంది. రాఖీలు కొనేందుకు షాపులకు క్యూ కడుతున్నారు మహిళలు. మార్కెట్లలో కుందన్, ఫ్యాన్సీ, ట్రెండీ రాఖీలతో పాటుగా పిల్లలకు సంబంధించిన బొమ్మ రాఖీలు కనువిందు చేస్తున్నాయి. ₹2 నుంచి ₹1000 రాఖీలు అందుబాటులో ఉన్నాయి. తమకు నచ్చిన రాఖీని ఎంత కాస్ట్ అయినా కొంటున్నారు మహిళలు. నిన్న మొన్న రాఖీలు బాగా సేల్ జరిగిందని, ఇవాళ రద్దీ కాస్త తక్కువగా ఉందన్నారు వ్యాపారులు. రాఖీ సేల్స్ కు సంబంధించి అమీర్పేట నుంచి కల్పన మరిన్ని వివరాలు అందిస్తారు. చెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. మరి అట్లాంటి రాఖీ పౌర్ణిమ జరుపుకోవడానికి మహిళలందరూ అయితే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు రాఖీలు కొనడానికి కూడా పెద్ద ఎత్తున మహిళలు అయితే వస్తూ ఉన్నారు. ఇక రాఖీ పండుగ సందర్భంగా స్పెషల్గా కూడా ప్రతి సంవత్సరం స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో ప్రజెంట్ నేను అమీర్పేటలో ఉన్నాను. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే స్పెషల్గా స్టాల్స్ ఏర్పాటు చేసి మరి ఈ రాఖీలకు సంబంధించి కూడా అమ్ముతూ ఉన్నారు. ఇక రాఖీలు కూడా మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం కూడా ఎన్నో వెరైటీస్, వందల కలెక్షన్స్, వేల వెరైటీస్ కూడా మార్కెట్లకు అందుబాటులోకి వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎన్నో వెరైటీస్ రాఖీలు అయితే మనకు అందుబాటులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. మనం చిన్నప్పుడు చూసిన దూది రాఖీల దగ్గర నుంచి కూడా సో ట్రెండీ రాఖీల వరకు కూడా ప్రతి ఒక్క రాఖీ కూడా అవైలబుల్గా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే కిడ్స్కి సంబంధించి, అంటే పెద్దవాళ్ళకి సంబంధించి సపరేట్గా రాఖీలు ఉన్నా కూడా కిడ్స్కి సంబంధించి కూడా కార్టూన్, ఇటు చోటా భీమ్కి సంబంధించి కావచ్చు, కార్టూన్కి సంబంధించి రాఖీలు కూడా మార్కెట్లో ప్రజెంట్ అయితే అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మన వింటేజ్ రాఖీస్ కావచ్చు, మోడ్రన్కి, ట్రెండ్కి తగ్గట్టు బ్రదర్, సిస్టర్, రిలేషన్కి సంబంధించి ఇట్లా అన్ని రాఖీలు కూడా ప్రజెంట్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వచ్చి రాఖీలు అయితే పర్చేజ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే, అంటే ఈ రోజు రాఖీ పౌర్ణిమ సందర్భంగా కాస్త పబ్లిక్ అయితే తక్కువగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు వరలక్ష్మి వ్రతం కావచ్చు, అదేవిధంగా సెకండ్ సాటర్డే రాఖీ పౌర్ణిమ, అదేవిధంగా రేపు సండే, అంటే దాదాపు వరుస హాలిడేస్ ఉండడంతో కూడా కాస్త ఇప్పటికే చాలా వరకు ఊర్లోకి వెళ్ళిపోయారు. ముందుగానే రాఖీలు అందరూ కూడా పర్చేజ్ చేసుకున్నారు. ఇక ఎవరైతే లోకల్గా ఉండేవాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉండేవాళ్ళు ఇప్పటి వరకు బిజీ ఉండి కొనలేని వారంతా వచ్చి ఈరోజు అయితే పర్చేజ్ చేస్తూ ఉన్నారు. అందుకోసం కాస్త రద్దీ తక్కువగా ఉన్నా కూడా ఉదయం నుంచి అయితే వచ్చి కొంటూ ఉన్నారు. కాకపోతే ఈ రోజుకి సంబంధించి రాఖీ పౌర్ణిమ ఉండడంతో ఉదయం నుంచి కూడా మనకు రాఖీలకు సంబంధించి షాప్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్షన్స్కి సంబంధించి కూడా పబ్లిక్ వస్తూ ఉన్నారు. మరి చూస్తూ ఉన్నాగా దాదాపు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తమ సోదరులకు, తమ అన్నలకు, తమ తమ్ముళ్లకు రాఖీలు కట్టడానికి అయితే వస్తూ ఉన్నారు. మరి ఒకసారి ఇక్కడ మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మార్కెట్ రాఖీ పండుగ సందర్భంగా ఎట్లా నడుస్తూ ఉంది? ప్రతి సంవత్సరం కూడా స్పెషల్గా స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారా? గత 45 సంవత్సరాల నుంచి నడిపిస్తాం. చాలా ఓల్డెస్ట్ షాప్ ఇది. మాకు ప్రతి సంవత్సరం మేము డైరెక్ట్ కంపెనీ నుంచే తెస్తాం, లోకల్లో పర్చేజ్ చేయము. మా దగ్గర కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్యాన్సీ కలెక్షన్స్ ఉంటాయి. అన్నీ మీకు బయట ఎవరు ఈ కలెక్షన్స్ అమ్మరు. మేము మా దగ్గర అంతా పర్మనెంట్ కస్టమర్స్ 40 ఏళ్ళ నుంచి వస్తున్నారు కస్టమర్స్ అంతా. సో రాఖీ పౌర్ణిమగా ముందు నుంచి ఎన్ని రోజుల ముందు నుంచి మీరు స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు? స్టాల్ అయితే వారం నుంచి పెడతాం. స్టాక్ అయితే 2 మంత్స్ 3-4 మంత్స్ బిఫోర్ తెచ్చి పెడతాం. మా దగ్గర ఎక్కువ స్టోన్స్ రాఖీలు, పిల్లల కిడ్స్లో మ్యూజికల్, వాచ్లు, లైట్స్ అవన్నీ మంచిగా మూవ్మెంట్ ఉన్నాయి. సో నిన్న ఉన్న సేల్స్ ఎట్లా ఉండే? ఇక ఈ రోజు రాఖీ పండుగ కదా, ఈ రోజు ఉదయం ఎట్లా ఉంది? మరి బాగుందండి, పర్లేదు. ఎప్పుడు పండగ రోజు ఉండదు, పండగ ముందు అంతా ఉంటాయి. ఈరోజు పండగ రాఖీ కట్టడానికి వెళ్తూ కొంటారు తప్ప రాఖీ నుంచి ప్రత్యేకంగా రారు. అంతా నిన్న మొన్న 3-4 రోజు నుంచే వస్తుంటారు. ఫుల్ ఆల్రెడీ ఆల్మోస్ట్ మా దగ్గర 90% సరుకు అయిపోయింది. మీ దగ్గర ఉన్న రాఖీలకు సంబంధించి కాస్ట్ స్టార్టింగ్ ప్రైస్ ఎట్లా ఉంది, దాంతోపాటు ఎండింగ్ ప్రైస్ ఎట్లా ఉందండి? ₹2 నుంచి మా దగ్గర 1000 రూపీస్ వరకు ఉన్నాయండి. ఇక రాఖీలకు సంబంధించి కూడా ఎన్నో వెరైటీస్ కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, ఎవరైనా కావచ్చు వాళ్ళ అన్న తమ్ముని దగ్గరికి వెళ్ళలేని వాళ్ళకి సంబంధించి కూడా రాఖీతో పాటు ఇటు కుంకుమ బొట్టు పెట్టడానికి, అదేవిధంగా అక్షింతలకు సంబంధించి కూడా రాఖీ కూడా అవైలబుల్గా ఉంది. ఇట్లాంటి రాఖీ కూడా వాళ్ళు కొరియర్ చేయడానికి ఈజీగా కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ యాంపర్గా కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టడం జరిగింది. అదేవిధంగా చూస్తూ ఉన్నాం కదా, ఇంకొక రాఖీ కూడా చూసుకోవచ్చు. అంటే ఇందులోనే వెరైటీ డిజైన్స్ ఆఫ్ రాఖీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. దాంతోపాటు ఎవరైనా ఇంకా స్పెషల్గా ఇవ్వాలనుకుంటే తమ సోదరులకు సంబంధించి వెండి రాఖీలు కూడా ఈసారి ఎక్కువగా కనువిందు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి వెండి రాఖీలు కూడా తమ సోదరులకు వాళ్ళు కడుతూ ఉంటారు. అదేవిధంగా స్టోన్స్కి సంబంధించి రాఖీలు కూడా
సో ప్రత్యేకించి స్టోన్కి సంబంధించి రాఖీలు కూడా ఎన్నో కలెక్షన్స్, ఎన్నో వెరైటీస్, ఎన్నో కలర్స్ కూడా మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి రాఖీలు అంతా కూడా పర్చేస్ చేస్తూ ఉన్నారు. కాస్ట్ ఎంతైనా పర్లేదని చెప్పేసి దాదాపు ₹2 నుంచి మొదలుకొని దాదాపు ₹1000 పైగానే ఇక్కడ రాఖీకి సంబంధించి అయితే కాస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ మరి కొంతమంది మనతో పాటు మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడనే అమీర్పేటలోనే ఉంటాం. సో ప్రతి సంవత్సరం రాఖీ ఎవరెవరికి కడతావు? ఈసారి ఎవరెవరికి కట్టబోతున్నావు? మరి నేను మా కజిన్ బ్రదర్స్కి కడతా. ఈసారి మా స్కూల్లో ఉండే వాళ్ళకి కూడా కడుతున్నా, ఇద్దరికి. ఎన్ని రాఖీస్ తీసుకున్నావు? ఏమేమి రాఖీస్ ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ అన్నీ చాలా బాగున్నాయి, నాకు కావాల్సినవే ఉన్నాయి ఇక్కడ రాఖీలు. సో రాఖీ ఎట్లా కడుతూ ఉంటావు నువ్వు? అంటే స్వీట్స్ ఇట్లా అవన్నీ కూడా తీసుకుంటూ ఉంటావా? స్వీట్స్ అవన్నీ తీసుకొని కడతాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఇక్కడ సికింద్రాబాద్ నుండి. ఓకే. సో ఈ సంవత్సరం రాఖీ ఫెస్టివల్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోబోతూ ఉన్నారు? దాంతోపాటు కలెక్షన్ ఎట్లా ఉంది మరి ఈరోజు ఇక్కడ? కలెక్షన్ వచ్చేసి చాలా బాగుంది. నార్మల్గా అయితే ఈ రోజు కాబట్టి చాలా ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, బట్ ఇక్కడ వచ్చేసి రీజనబుల్గా కనిపిస్తున్నాయి. కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఓకే. సో మీరు రాఖీస్ ఎవరెవరికి కడుతూ ఉంటారు? దాదాపు ఎన్ని వెరైటీస్ రాఖీస్ తీసుకుంటాం అని వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు వచ్చేసి నార్మల్గా ఒక 2 to 3. సో అక్కడ ఉన్న బ్రదర్స్కి కట్టాలనుకుంటున్నాను. ఓకే అండి. సో మీ బ్రదర్కి సంబంధించి వాళ్ళు ఎక్కడ ఉంటారు? సో ఎవరికైనా కజిన్ బ్రదర్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, కడుతూ ఉంటారా? లేదంటే ఈసారి మిస్ అవుతూ ఉన్నారా ఏమైనా వాళ్ళని? లేదు, నాకు బ్రదర్ ఉన్నారు, కజిన్ బ్రదర్. తనకే చిన్నప్పటి నుంచి తనకే కడతాను. సో అక్కడికి వెళ్ళి కట్టాలన్నమాట. సో చూస్తూ ఉండగా రాఖీ పండుగకి సంబంధించి అయితే ప్రతి ఒక్కరు వచ్చి రాఖీ పర్చేస్ చేస్తూ ఉన్నారు. తమ సోదరులకు కావచ్చు, తమ కజిన్ బ్రదర్కి కావచ్చు, వాళ్ళ బాబాయ్లకు కావచ్చు, నాన్నలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా రాఖీ కట్టేందుకైతే వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ఉదయం నుంచి చూసుకున్నట్టయితే ఇక రాఖీకి సంబంధించి స్పెషల్గా స్టాల్స్ ఏర్పాటు చేయడంతో వాటి దగ్గర కాస్త రద్దీ తక్కువగా ఉన్నా కానీ నిన్న మొన్ననైతే మార్కెట్ అయితే బాగుందని చెప్తా ఉన్నారు. ఇక ఈ రోజు ఉదయం నుంచి అయితే తీసుకొని వాళ్ళంతా వచ్చి కూడా తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాఖీ పండుగ సెలబ్రేషన్ బాగుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాఖీకి సంబంధించి కూడా పెట్టిన స్టాల్స్ కలెక్షన్ కూడా బాగుందని చెప్పేసి ఈసారి మార్కెట్ అయితే చాలా బాగుంది అంటున్నారు. అదేవిధంగా రాఖీ కొనే వాళ్ళు కూడా ఈసారి ప్రైసెస్ అయితే కాస్త రీజనబుల్గా ఉన్నాయని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.